నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. గత ప్రభుత్వం ఈ ధరణి తీసుకొచ్చి ఎలాంటి అక్రమాలకు పాల్పడింది అని చెప్పుకోవడానికి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అలాగే రైతు బంధు చాలా కీలకమైన పథకం అది కేసీఆర్ ప్రభుత్వంలో. చాలామంది రైతులకు రైతు బంధు పేరుతో రైతులకు ఆదుకున్నారు అనేది మాత్రమే కనిపిస్తూ ఉంది కానీ, దాని వెనుక ఉన్న కుట్ర, ఆ కుట్రలో భాగంగా ఎవరు లబ్ధి పొందారు అంటే చిన్న చిన్న రైతులు కొంతమంది బాగుపడి ఉండొచ్చు కానీ, మేజర్ షేర్ ఎలా వెళ్ళింది, పెద్ద పెద్ద రైతులకు భూస్వాములకు ఎలా లాభం కూరింది, దానికి ధరణి ఎలా ఉపయోగపడింది అనే దాని మీద చాలా స్కామ్లు బయటపడుతున్నాయి. దారుణమైన విషయం ఏందంటే, ఈ హైదరాబాద్ శ్రీశైలం రహదారి, ఆ రహదారి ఎప్పుడు నిర్మాణమైంది? ఎప్పుడో 70 ఏళ్ల క్రితం నిర్మాణమైన రహదారి అది. అప్పట్లో భూసేకరణ జరిగింది. ఆ సేకరణ చేసిన భాగంగా దాదాపుగా 200 ఎకరాలు రైతులు కోల్పోయారు. కానీ 70 ఏళ్ల క్రితం రైతుల వద్ద నుంచి సేకరించిన భూమిలో రోడేసి, ఆ రోడ్డుకు కూడా రైతు బంధు అంటే ఒక గైడ్‌లైన్ ఇచ్చాడు కాబట్టి కేసీఆర్, అది తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ప్రయోజనం చేకూరేలా ఉంది కాబట్టి, ఇక్కడ భూస్వాములు కాదు కానీ చిన్న, సన్నకారు రైతులు బాగుపడారు. అది వేరే విషయం. కానీ అంటే ఇందులో ఆ ధరణి, ఆ రైతు బంధు వల్ల సమాజానికి అంటే రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరిగింది, ఈ స్కామ్ ఎలా ఉంది అని చెప్పడానికి ఈ రహదారి అద్దం పడుతుందని చెప్పవచ్చు మనం. అంటే 70 ఏళ్ల క్రితం 200 ఎకరాలు రహదారి నిర్మాణానికి ఇచ్చిన రైతులు ఈరోజు కూడా రైతు బంధు పేరుతో ఆ డబ్బులు కోట్ల రూపాయలు తీసుకున్నారంటే ఎంత దారుణమైన విషయం, ఎంత లోపాయికారిగా ఆ పథకాన్ని డిజైన్ చేసి ధరణి అనే పోర్టల్ తీసుకువచ్చి పాత తరం వాళ్ళని కూడా మనం చూసుకున్నట్టయితే కేవలం ఇది రహదారి వరకే ఆగిందా అంటే, గతంలో చాలాసార్లు ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజా ప్రయోజనాల కోసం ఇలా రోడ్ల నిర్మాణం కోసం కానీ, ఏదైనా ప్రాజెక్టుల నిర్మాణం కోసం కానీ, కొంతమంది పేదలకు గృహ నిర్మాణాలు నిర్మించి ఇవ్వడానికి కానీ, సేకరించిన భూమికి సంబంధించి కూడా అప్పట్లో అమ్మినా లేదా దానం చేసినా కోల్పోయిన రైతులు ఇప్పటికి కూడా రైతు బంధు పథకం కింద అంటే గత ప్రభుత్వ కేసీఆర్ హయాంలో వాళ్ళు డబ్బు తీసుకున్నారంటే ఆ పథకం ఎంత దారుణంగా నడిచిందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే 70 ఏళ్ల క్రితం ఇచ్చిన భూమి అది. ఎక్కడ ఇది? ఆమన్నగల్ రైతులు, కడతాల్ రైతులు, రంగారెడ్డి మహబూబ్ నగర్ మధ్యలో ఉన్న మండలాలు ఇవి, ఆమన్నగల్, కడతాల్ అనేది. అయితే వీళ్ళు ప్రభుత్వం ఏం చేసింది, అప్పుడు రహదారి నిర్మించడానికి రైతుల నుంచి భూమి సేకరించింది. హైదరాబాద్ టు శ్రీశైలం హైవే ఎప్పుడు 1950, 60లో సేకరించిన భూమి అది. దాదాపుగా 200 ఎకరాలు భూమి సేకరించారు. ఆ 200 ఎకరాల్లో రోడ్డు నిర్మాణం, అప్పట్లో చిన్న రోడ్డు ఉండేది, ఆ తర్వాత పెద్ద రోడ్ అయిపోయింది. పెద్ద రోడ్ అయిపోయిన తర్వాత రైతులు కూడా అంతగా పట్టించుకోలే. దేనికంటే అప్పట్లో భూముల ధరలు అంతగా లేవు కాబట్టి. ఇప్పుడు భూముల ధరలకు చాలా వాల్యూ వచ్చేసింది. ఎంత వచ్చిందంటే ఈ రూట్‌లో భూమి ధర ఒక ఎకరా 3,00,00,000 నుంచి 5,00,00,000 రూపాయలు పలుకుతుంది. ఈ నేపథ్యంలో రైతులు ఏం చేస్తున్నారు, గొడవ పడుతున్నారు. అది ఏమైందంటే ఆమనగల్‌కి సంబంధించిన ఒక రైతు తన భూమి తక్కువ ఉంది అని కంప్లెయింట్ చేయడంతో ఈ వ్యవహారం అంతా తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఆ లైన్ అంతా కలిసి వచ్చి అర్థమైపోయింది. అంటే ఎక్కడంటే మనం చూడొచ్చు, కర్తాల్ మండలం ముచ్చర్ల గేట్ వద్ద స్టార్ట్ అయింది ఈ రోడ్డు కోసం భూసేకరణ. అప్పుడు సేకరించింది ఎంతవరకు? ఆమన్నగల్ మండలం మేడిగడ్డ గేట్ వరకు భూమిని దాదాపుగా అప్పట్లో 200 ఎకరాలు సేకరించారు. ఈ 200 ఎకరాలు సేకరించి అక్కడంతా రహదారి నిర్మాణం అయిపోయింది. రైతులు కొట్టుకు సస్తున్నారు. ఎందుకంటే తన భూమి వేరేవాడు పక్కనవాడు లాక్కున్నాడు అని ఒకళ్ళ మధ్య ఒకళ్ళ ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ రెవెన్యూ అధికారులు కూడా, అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, గతంలో వీళ్లకు రైతులకు ఇవ్వాల్సిన పరిహారం కొంతవరకు ఇవ్వలేదు. ఆ తర్వాత వీళ్ళంతా కోర్టులలో గెలిచి ఆ భూసేకరణలో పోయిన భూమికి సంబంధించి పరిహారం తీసుకున్నారు. దానికి సంబంధించి వేరే చోట్ల భూములు కూడా కొన్నారు రైతులు. అయితే
ఇప్పుడు ఇవి పాత రికార్డులు. ఈ ధరణి అంతా ఏముంది పాత రికార్డుల ఆధారంగానే వాళ్ళకు రైతు బంధు వస్తున్న నేపథ్యంలో ఈ కొత్త అప్డేట్స్ ఏవి అప్డేట్ కాలేదు. ఎందుకు అప్డేట్ కాలేదు అంటే ఆ అధికారులు చెప్పాలి. అధికారులకు తెలుసు ఈ మొత్తం వ్యవహారం. అంటే ఇక్కడ కరప్షన్ ఏ లెవెల్‌లో జరిగింది అంటే అధికారులే రైతులకు ఒక మార్గం చూపించి, రూట్ చూపించి మీరు ఇలా రండి మాకింత చేస్తే మీకు ఇలా రైతు బంధు వచ్చేటట్టు చేస్తానని అక్కడ ఉన్న అధికారులు గడ్డి తిని రైతులకు ఒక రూట్ చూపించి అంటే ఎంత దారుణంగా అంటే ఎంత భయంకరంగా అవినీతి కేసీఆర్ ప్రభుత్వంలో ఈ ధరణి పేరుతో రైతు బంధు పేరుతో జరిగింది అనటానికి హైదరాబాద్ శ్రీశైలం రహదారిని మనం ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆ రహదారి 765 నంబర్ రహదారి అది. దీన్ని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ NHAI తీసుకొని ఇక్కడ అంతా మొత్తం రోడ్డుకు సంబంధించిన వ్యవహారం అంతా అంటే దాదాపుగా అంటే ఈ బెల్ట్ అంతా ఈ 2 మండలాల మధ్య సేకరించిన 200 ఎకరాలకు సంబంధించిన గుట్టు బయటకు వచ్చిన తర్వాత ఇలా ఎన్ని చోట్ల జరిగింది అనే అంశంపై కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ తవ్వి తీస్తుంది. ధరణితో అంటే ఇక్కడ చిన్న సన్నకారు రైతులు కాబట్టి వీళ్ళు పెద్ద రైతులు కాదు. వీళ్ళు లాభపడిన అంతగా అంటే లాస్ ఏం లేదు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇలా చాలామంది పెద్ద పెద్ద అంటే డబ్బున్న భూస్వాములు అక్కడ పొలాల్ని మూకుమ్మడిగా భారీ ఎత్తున కొనేసి వాళ్ళేమో రైతు బంధు పేరిట ఎలా లాభపడ్డారు, అలాగే ప్రభుత్వం అంటే ఒక ముసుగు ధరించి తనకు అనుకున్న వాళ్ళకి ఎలా లాభం చేకూర్చింది అనే దానికి కూడా ఈ రహదారి నిర్మాణం జరిగినప్పటికీ రైతు బంధు పేరున వాళ్లకు లబ్ధి పొందడం అనేది అద్దం పడుతుందని మనం చెప్పుకోవచ్చు.